నమస్కారం. రావినతుల భక్తి ఛానల్‌కి స్వాగతం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి? అనేది మనకు అమ్మ క్లుప్తంగా వివరిస్తున్నారు. మనం వాటిని బాగా పాటించి మన మార్గం సుగమం చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది అమ్మనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. అమ్మ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ నెలలో మీనరాశిలో శనిగారి వక్రస్థితి ఉంది. అలాగే మిథున రాశిలో కుజుడు ఉన్నారు. గురువుగారు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇక రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కన్యారాశిలో ఆయన సంచారం జరుగుతుంది. ఇక రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో ఉంటుంది. సెప్టెంబర్ మొదటి వారం రోజున ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా సెప్టెంబర్ నెల ఆఖరు వచ్చేటప్పటికి మాసాంతానికి వచ్చేటప్పటికి రవి గారు కన్యారాశిలోకి వచ్చారు. అలాగే కుజుడు గురువుతో కలిసి కర్కాటక రాశిలోకి వచ్చారు. ఇక శుక్ర బుధులు ఇద్దరూ కూడా తులారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశిలోనే ఉన్నారు. శనిగారు మీనరాశిలోనే ఉన్నారు. చంద్రుడు తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నారు. అంటే 2.5 రోజు ఉంటారు చంద్రుడు. ఈ 2.5 రోజు కాలము కూడా కుజుని యొక్క నీచభంగం జరుగుతుంది. కుజుడు నీచలో ఉన్నారు కాబట్టి ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉండేటప్పటికి ఎన్ని రోజులు ఉంటారు? 2.5 రోజు మాత్రమే ఉంటారు చంద్రుడు. ఆ 2.5 రోజు మటుకు నీచభంగం జరిగి ఉంటుంది కుజుడికి. అంటే కొంచెం ఆ నీచ ఫలితాలు తగ్గి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తారనమాట. అమ్మ ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్లో అనుకోని గ్రహస్థితులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఉన్నాయండి. ప్రతి నెల కూడా ఏ నెల కానెలే గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఫలితాలు అప్పుడే, అప్పుడున్న ఫలితాలే ఉంటాయని చెప్పడానికి రాదు. ఎందుకంటే రాశిలో గ్రహం సంచరిస్తూ వెళ్తున్నప్పుడు నక్షత్రంలో 1వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది, 2వ పాదంలో కొన్నాళ్ళు సంచరిస్తుంది. ఇట్లాగా 4 పాదాల్లోనూ గ్రహం సంచరిస్తూ తన డిగ్రీలు మారుతూ ఉంటాయి, గ్రహాల దృష్టులు మారుతూ ఉంటాయి. కాబట్టి అంటే దృష్టి ఫలితాలు అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ పాదాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు మార్పు కారణం చేత, ఆ దృష్టి ఫలితాల మార్పు కారణం చేత మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది, కుజుని దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అసలు ఇది ఎంత మాత్రము బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నాయి ప్రతి వారికి కూడా. ఒక్క రాశి వారికనే కాదు, ప్రతి వారికి కూడా. మరి బుధ శుక్రుల కలయిక జరుగుతోంది మాసాంతానికి వెళ్ళేటప్పటికి. ఇది చాలా మంచి కలయిక అన్నమాట. ఈ సమ్మేళనము చాలా సున్నితమైన ప్రవర్తనని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఉత్తమమైనటువంటి వ్యాపారాలు, అంటే వ్యాపార విలువలు అన్నమాట. వ్యాపారాలన్నీ కూడా ఉత్తమమైనవే. ఆ ఎటువంటి వ్యాపారంలో అయినా కూడా కొన్ని విలువల్ని పాటించుకుంటూ వెళ్ళేది కనిపిస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే గురువు గారు ఉచ్చస్థానంలో ఉన్నారు. చాలా పెద్ద ఫలితం దీనివల్ల. ఒక పక్క శుక్రాచార్యుల వారి మీద ఉంటున్న కారణం చేత ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండాలో అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నట్టుగానే గురువుగారు ఉచ్చలో ఉన్న ఫలితం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి శని కుజ దృష్టులు శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్నాయి కదా, ఉండడానికి రాశిలో ఈ నెలలో 3 రోజులు మాత్రమే ఈ దృష్టి కనిపిస్తుంది, కుజుని దృష్టి. ఆ తర్వాత శుక్రాచార్యుల వారు మారిపోతున్నారు. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. మళ్ళీ కుజుని దృష్టి శుక్రుడి మీద ఉంటుంది. అంటే వెరసి ప్రేమ వివాహాలు, అవివాహితులకి వివాహాలు జరగడం కుదరడం కాస్త కష్టంగా ఉండడం, ఏవో ఒక అనుమానాలు, అపోహలు, మనస్పర్ధలు, అలాగే అనారోగ్య సమస్యలు, స్త్రీల వల్ల చాలా చాలా ఇబ్బందులు, ప్రేమ వివాహాలు ఫెయిల్ అవ్వడం,
అపోహలకి దారితీయడం, స్త్రీలతో చాలా ఇబ్బందులు అన్నమాట. అలాగే మితిమీరిన కోరికలు, ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ అంటారు చూసారా, అలాంటి వాటన్నిటికీ సంబంధించిన అనారోగ్యాలు జెంట్స్ కి ఉండడానికి అవకాశం ఉంది, లేడీస్ కి ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఆ జననేంద్రియాలు, యూరినరీ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా చాలా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇలా చెప్పుకోలేని చెప్పరాని అనర్థాలు చాలా జరగడానికి అవకాశం ఉంది. మరి గురువు గారు ఉచ్చెలో ఉన్నారు కదా, అంటే మనము చేసుకునే జపతపాల వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి ఇక్కడ. అన్నీ ఉన్న సామెత ఉంది కదా మనకి, అలాగే అన్నీ ఉంటాయి, అది అనుభవిస్తామా అనుభవించమా అనేది ఆ పరస్పరం రెండు విధాలుగా. గోడ మీద ఉన్నటువంటి పిల్లి ఇటు దూకుతుందా అటు దూకుతుందా అంటే ఎవరు చెప్పగలుగుతారు? అలాగా అంటే జ్యోతిష శాస్త్రం కరెక్ట్ గానే చెప్తుంది, మనము ఊహించలేం. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇటువైపు గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు, అటువైపు శని కుజ శుక్రులు సరైన ఫలితాలు కాదు. 3 గ్రహాల ఫలితాలు బాగాలేదు కాబట్టి కొంచెం బ్యాడ్ ఫలితాలే ఎక్కువ ఉంటాయి, దుష్ట ఫలితాలకే ఎక్కువగా అవకాశం ఉంది అని మనం ఊహించాలి. అలాగే పరిహారాలు కూడా ఎక్కువగా చేసుకోవాలి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మేషరాశి వారు కాస్త పెనం మీద ఉన్నట్టుగా ఉంటారు, వృషభ రాశి వారు పొయ్యిలో పడ్డట్టుగా ఉంటారు. అంత కఠినమైనటువంటి పరీక్షా కాలం అన్నమాట. ఎందువల్ల రాస్యాధిపతి శుక్రుడు అవుతూ పంచమ స్థానంలో ఉన్నారు. ఇది ఎంత బాధాకరం అంటే, పంచమంలో శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఆలోచనలను ఇస్తారు, ఒక క్రియేటివిటీ మైండ్ని పెంపొందింపజేస్తారు. ఏ విషయానికైనా ధైర్యంగా ఉత్సాహంగా ఒక విజయం చేకూరేటట్టుగా వాళ్ళ యొక్క ప్రణాళికలు, వాళ్ళ యొక్క ఆచరణ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పంచమ స్థానంలో నీచపడి, ఇటు కుజుని దృష్టి అటు శనిగారి దృష్టి, నెల అంటే మాసం ప్రారంభంలోనే ఈ ఫలితము నెలంతా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అవమానాలు, అపనిందలు, ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడము, స్త్రీల వల్ల సమస్యలు ఉండడము, అసలు ఇంట్లో కూర్చునున్నా కూడా అవమానాలు అపనిందలకి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కుటుంబ జీవితంలోనూ అంత సంతృప్తి ఉండదు, ఆరోగ్యం చూస్తే అది సంతృప్తి ఉండదు, కీర్తి ప్రతిష్టలు చూస్తే అవమానాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ప్రయాణాలు చూస్తే ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అక్కడ వ్యయ ప్రయాసలకు లోనయ్యేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏది చూడబోయినా, పోనీ వివాహ జీవితం ఏమైనా బాగుంటుందా అనుకుంటే అది కూడా అంతంత మాత్రపు సంతోషమే. వివాహాలు కుదరని వారికి కుదురుతాయా అనుకుంటే అసలు ఇప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు కనిపిస్తాయి. మాతృవర్గ రీత్యా ఇబ్బందులే, ధనము రీత్యా ఇబ్బందులే. కాస్త శనిగారి యొక్క స్థితి సంచారం బాగుంది, కానీ ఆయన లాభస్థానంలో ఉండి వక్రించి ఉన్న కారణం చేత దశమాన్ని చూస్తున్నారు కాబట్టి ఉద్యోగ జీవితంలో శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఏ అంశాన్ని చూసినా ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తుంది, దాంతోపాటు కొంచెం మంచి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వీరి యొక్క రాశికి చాలా పెట్టింది పేరు. చదువుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అది విడవకుండా చదువుతూ, అలాగే ఇంటి ఇలవేల్పుని కూడా పూజ చేసుకుంటూ, యోగా చేయడం ద్వారా మానసికంగా దృఢంగా అవుతారు. అలాగే కాస్త సంతృప్తికరమైనటువంటి మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడిప్పుడే కొత్త వ్యాపారాలు అంతగా మంచిది కాదు, ఈ నెల అంతా కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ద్వితీయంలోకి వెళ్తున్నారు సప్తమాధిపతి, ద్వితీయంలో ఉంటున్నారు సప్తమాధిపతి. అలాగే ఈ 3-4 తారీఖులు వచ్చేటప్పటికి ఒక 3-4 రోజులు అవగానే తృతీయంలోకి వెళ్ళిపోతున్నారు. తృతీయంలో నీచ ఆయన పూర్తిగా పిరికితనము, అధైర్యము, పబ్లిక్ రిలేషన్స్ అంతగా బాగలేకపోవడము, అలాగే స్నేహాలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండడము. ఇటు మళ్ళీ శుక్రాచార్యుల వారి మీద దృష్టి పడుతోంది. శుక్రుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి కుజుని దృష్టి కారణం చేత మళ్ళీ ప్రేమ వివాహాలలో ఇబ్బందులు, తిరిగి వర్ణాంతర వివాహాలలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
అంతగా బాగలేదు. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా అంత మంచిది కాదు. రుణభారాలు కొంచెం ఎక్కువవుతాయి వీరికి. రుణాలు ఎక్కువగా చెయ్యవలసి వస్తుంది. లాభస్థానంలో శనిగారు ఉంటూ ఉన్నప్పటికీ కూడా వచ్చే డబ్బులు వచ్చినా సరిపోవు. కాబట్టి కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. వాక్కు చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలి వీరు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే ఎక్కడైనా అమర్యాద జరుగుతుందేమోనని ఊహించి కూడా మౌనంగా ఉండడం అనేది చాలా చాలా మంచిది. మాతృవర్గ రీత్యా కూడా 4వ స్థానంలో కేతువు గారు ఉన్నారు. ఒక భక్తి తత్పరతని పెంచుతారు. కానీ దాంతో పాటే అలజడి కూడా పెరుగుతుంది మనసులో. ఒక విధమైన ఏం చేస్తున్నాము, మనం ఏం చెయ్యాలి ఇప్పుడు అనేలాంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి వీరికి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు. స్త్రీలతో ఉండే సమస్యల విషయంలో మటుకు ప్రతివారు పూర్తి జాగ్రత్తలుగా ఉండడం ఉత్తమం. అమ్మ మరి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంట? శుక్రాచార్యుల వారికి బొబ్బర్లు దానం చేయడం చాలా మంచిదండి. శుక్రాచార్యుల వారి పేరుతో చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా. తెల్లటి వస్త్రాలు దానం చేస్తే మంచిది. అలాగే శుక్రగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకోవడం మంచిది. ముఖ్యంగా పాలు వీలైనంత మందికి మన అనాథ శరణాలయాలు అలా ఉంటాయి కదా, అలాంటి చోట్ల వృద్ధాశ్రమాలకి గాని అనాథ శరణాలయాలకు గాని పాలు పంచిపెట్టడం చాలా చాలా మంచిది. అమ్మా, సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది మాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. సో మీరందరూ ఈ పరిహారాల్ని చక్కగా పాటిస్తూ మీ మార్గాన్ని సుగమం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.